వెల్కమ్ టు సువర్ణ స్టోరీస్. మేమైతే ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నామండి. ఎందుకంటే మా ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా అయితే ఎవరెవరు వెళ్తున్నాం అంటే నేను, మా హస్బెండ్, మా అత్తయ్య, మా మమ్మీ, మా డాడీ అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. మా అమ్మ వాళ్ళైతే వచ్చేసారండి. రాగానే లగేజ్ మొత్తం కార్లో అయితే సర్దేశాము. మా మమ్మీ అయితే ఇక్కడ కార్ని అయితే పూజిస్తుందండి. మధ్యలో నేను కూడా వెళ్ళి మా మమ్మీకి అయితే హెల్ప్ చేశాను. మా మమ్మీ అయితే అక్కడ పసుపు పూసి కార్ల కింద నిమ్మకాయలు అయితే పెడుతుంది. నేనైతే వాటికి కుంకుమ బొట్లు పెట్టుకుంటా వెళ్ళిపోయాను అనమాట. 4 సైడ్స్ కూడా అంతే చేసాము. లాస్ట్లో మా మమ్మీ అయితే కొబ్బరికాయ కొట్టేసింది. ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాము అనమాట. మేము మధ్యలో టీ కోసమే తాగాము. టీ అయితే నిజంగా చాలా బాగుందండి. ఇంకా టీ తాగేసి వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మేము ఒక నిద్రపోయి లేచేసరికల్లా మేము అనుకున్న డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యాము. అండ్ నైట్ వ్యూ కూడా చాలా బాగుందండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మేము ఫైనల్గా అయితే తిరుమలకి అయితే చేరామన్నమాట. నైటు ఇక్కడ కొండపైన చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. మేము తిరుపతికి వచ్చింది విఐపి బ్రేక్ దర్శనకి అనమాట. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. మేము కొండపైకి అయితే వచ్చామండి. రాగానే వెంకటేశ్వర స్వామి అయితే ఇలా దర్శనం ఇచ్చారు మాకైతే. అండ్ మేము విఐపి బ్రేక్ దర్శనకి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ ముందే ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మాకు స్లాట్ అయితే ఇచ్చారన్నమాట. మార్నింగ్ 6 to 7 కల్లా అలా ఇచ్చారు. మేమైతే రెడీ అయిపోయి అయితే వచ్చామన్నమాట. నేను మా డాడీ అయితే ముందు వెళ్ళిపోతున్నాము క్యూలో నించోడానికని. అండ్ మాకు 1 అవర్లో అయితే దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిపోగానే ఆంజనేయ స్వామి గుడి ముందు అయితే మేము టెంకాయ అయితే కొట్టేశాము. జనం చూడండి ఎంతమంది ఉన్నారు. లాంగ్ వీకెండ్ అని చాలామంది వచ్చేసారండి. చాలా అంటే చాలా మంది ఉన్నారు. టెంకాయ కొట్టేసిన తర్వాత మా మమ్మీకి అయితే ఇస్తున్నానండి. చూడు మమ్మీ అట్టా పగిలిందా అని చెప్పేసి. మా మమ్మీ కూడా నవ్వుతుందన్నమాట. ఈ మినీ వ్లాగ్ అయితే ఇంతేనండి. బాయ్.